నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మిరామ్. పూల చొక్కా నవీన్ టొమాటో రేటింగ్స్ అంటూ యూట్యూబ్లో మూవీ రిలేటెడ్గా ఉన్న గాసిప్స్ గురించి, మూవీ గురించి, ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు రివ్యూకి సంబంధించి వీడియోలు పెడుతూ ఉంటాడు. సో ఇతనికి చుట్టూ ఒక కాంట్రవర్సీ అయితే చుట్టుకుంది. ఒక సినిమా ప్రొడ్యూసర్ని 40,000 అడిగాడని, దానికి రిలేటెడ్గా పోలీస్ స్టేషన్ మెట్ల వరకు ఎక్కడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఆయనతో షేర్ చేద్దాం. నమస్తే అన్న. ఏంటి అసలు నవీన్కి సంబంధించి ఏం జరుగుతుంది రచ్చ? అండ్ నిన్న కూడా డిబేట్లో చూశాను నేను. వాట్ హ్యాపెన్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఎపిసోడ్లో ఫస్ట్ మనము క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం. పూల చొక్కా అనే అబ్బాయి ఆ టైటిల్ పెట్టుకొని బాలీవుడ్లో రోటెన్ టొమాటోస్ అనేది ఒక సైట్ ఉంది. రోటెన్ టొమాటోస్ ఈజ్ నథింగ్ బట్ మూవీ రిలేటెడ్ రివ్యూస్ అవి ఇస్తూ ఉంటారు. మేబీ అది నాకు తెలుసో లేదో నాకు తెలియదు. ఇతను సినిమాకి టొమాటోస్ లాగా రేటింగ్ ఇచ్చేవాడు. అట్లా కొంచెం ఫేమస్ అయ్యాడు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చుక్ అని ఏదో అట్లా కొంచెం తన పందాలు తను వెళ్ళాడు. ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇతను ఎంచుకున్న కాన్సెప్ట్ సినిమాలకి రివ్యూలు అండ్ ఇంకేదన్నా అప్పుడప్పుడు ఏవైనా ఇన్సిడెంట్లు జరిగినా కూడా చెబుతూ వస్తున్నారు. కొంతమంది ఎలా అయితే చెప్తారో. నెక్స్ట్ అట్లా తర్వాత తను ఎప్పుడైతే సోహెల్తో గొడవ పెట్టుకున్నాడో, బూట్ కట్ బాలరాజు టైంలో సోహెల్తో గొడవ పెట్టుకోవడం వల్ల ఇతని సబ్స్క్రిప్షన్ కూడా పెరిగింది. బాగా కొంచెం తెలిసాడు, బాగా లైమ్ లైట్లో అన్ని ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వడం, అదే ఇష్యూని తరచూ మాట్లాడి లేసాడు. ఇప్పుడు ఒక 5 లక్షలు ఎంతో అటు ఇటుగా సబ్స్క్రైబర్స్ ఉన్నారట. నాకు తెలియదు, 6.5 నేను చూడలేదు. అంతే. సో ఇప్పుడు ఆ మాత్రం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు పెద్ద సినిమాలు ప్రమోషన్స్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తాయి? పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారు, పెద్ద పెద్ద హీరోలను గెస్ట్గా పిలుచుకుంటారు, పెద్ద హోర్డింగ్లు వేసుకుంటారు. మెయిన్ హోర్డింగ్స్ లైక్ ఇప్పుడు మెట్రో మీద వచ్చే అన్ని లాలీపాప్లు వాళ్ళ సినిమా ఉంటాయి. భారీగా ప్రమోషన్స్ చేసుకుంటారు పెద్ద సినిమా అయితే. చిన్న సినిమాలు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, శ్రీనగర్ కాలనీ చుట్టూ పోస్టర్లు వేసుకుంటారు. ఏవైనా యూట్యూబ్ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళందరినీ పిలిచి టీం అదే పనికి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటుంది. అన్ని ఛానల్స్ తిరుగుతా వాళ్ళ మూవీ ప్రమోట్ చేసుకోవడానికి. అలాగే సోషల్ మీడియా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కుమారి ఆంటీయో, లేకపోతే ఇప్పుడు నువ్వు చెప్పిన పూల చొక్క లాంటి అబ్బాయో, లైక్ ఇంకెవరైనా 1-2-3 ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత ప్రమోషన్ చేయించుకుంటారు. ఆ వంటలో ఉండే ఒక బాబాయ్ ఉంటాడు, పొలం మధ్యలో వైరల్ ఫుడ్ కాదు ఆయనే, ఒక బాబాయ్ టైప్ ఆయనే. ఆయన దగ్గరికి కూడా ఉందండి ఇది ఈరోజు లాస్ట్ తినేసి అబ్బాబాబా ఎంత బాగుందో అంటాడు. ఆయన దగ్గరికి కూడా వెళ్ళి ఆ పొలం దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ చేసుకొని వస్తారు. సత్యదేవ్ వెళ్ళాడు, గెటప్ సీన్ వెళ్ళాడు, వీళ్ళందరూ వెళ్ళారు అట్లా. అండ్ మన కుమారి ఆంటీ దగ్గర కూడా అప్పట్లో ఎవరో వచ్చారు కదా, మొన్న కూడా ఎవరో సందీప్ కిషన్ మొన్న కూడా రీసెంట్ గా ఎవరో వెళ్ళారు అక్కడ. సంథింగ్ అది గుర్తురాడు, సుమంత సంథింగ్ ఎవరో వెళ్ళారు. ఓకే. సో ఇప్పుడు ఈ అబ్బాయి కూడా కొత్త గొప్ప పాపులర్ ఉంది కదా, అంటే 4 ఇంటర్వ్యూలు ఇచ్చి హీ ఆల్సో నోస్ టు పీపుల్. రెగ్యులర్గా ఐమాక్స్ దగ్గర సినిమాలు చూస్తే ఫేసెస్లో తను కొంచెం నోటెడ్ ఫేస్ కాబట్టి ఇతని దగ్గరకు కూడా ప్రమోషన్స్ కోసమే వస్తారు. ప్రమోషన్స్ కోసమే వచ్చి 40,000 ఎంత కావాలని అడిగితే తను 40,000 అడిగాడు. యూట్యూబ్ ఇంటర్వ్యూలకు కూడా మేము అంత ఇవ్వలేదు కదా. యూట్యూబ్ ఇంటర్వ్యూలకు చాలా మంది ఫ్రీగానే చేస్తారు, వాళ్ళకి కూడా కంటెంట్. కొంతమంది డబ్బులు ఇస్తారు. అది 40,000 ఇస్తే మనం పిఆర్ చేసుకోవచ్చు. అవును, అందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెడితే 10 మంది 10 ఆర్టికల్స్ రాస్తారు, ఏదో సినిమా వస్తుందంటారు, అన్ని వెబ్సైట్స్లోనూ వేస్తారు కదా. ఆ బడ్జెట్ అంతా ఒకటే అడిగేసరికి ఈ నిర్మాతకి నచ్చలేదు. 5-10 అనుకున్నాను అంటే 5-10 నా వాల్యూ కదా అని తను కూడా మాట్లాడు ఉంటాడు పొగరుగా. ఆ కన్వర్షన్ మనకు తెలియదు. అంటే నిన్నటి వరకు నిన్న డైరెక్ట్ ఆ ప్రొడ్యూసర్తో కూర్చొని కూడా మాట్లాడాను నేను ఒక డిబేట్లో. నాకు అర్థమైంది చెప్తున్నా, ఖచ్చితంగా 90% ఇదే కరెక్ట్ అయి ఉంటుంది. ఎక్కడో ఈ మాట చెడేసరికి నోనండి నేను అట్లాంటి ఆ బడ్జెట్లో చేయనని ఇతను కూడా కొంచెం పొగరగానే చెప్పు ఉండొచ్చు. అవతలోడిది కూడా హట్ అయ్యింది. పోతే పో అనుకున్నారు. సినిమా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన తర్వాత ఈయన ఎందుకో చూశాడు దాన్ని. అది ఎట్లాగూ దాని రివ్యూలో అందరు ఎలా ఇస్తారో ఇతను కూడా అలాగే ఇచ్చాడు.
100% చెప్పాలి అంటే. నువ్వు పూల చొక్కా అనే పర్సన్ని పక్కన పెట్టేసి ఒకసారి అదే సినిమానో దాని రివ్యూ అని కొట్టు, ఒక 30-40 ఆర్టికల్స్ వస్తాయి, అందరు రాస్తారు. అన్నీ కూడా అలాగే ఉంటాయి, ఇతను ఎలా చెప్పాడో అలాగే ఉంటాయి మ్యాక్సిమం. 5/5 రేటింగ్ అయితే ఎవడు ఇవ్వడుగా. ఇప్పుడు కొన్ని పోస్టర్స్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళ కంటెంట్ ఏంటి, దీన్ని ఏం చేస్తారు అని. నెక్స్ట్ వీళ్ళ ప్రాబ్లం ఏంటి, ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ అంటే ఆల్రెడీ సగం మందిని కత్తిరించేశారు. ఫ్యామిలీస్, చిన్నపిల్లలు దూరం ఈ సినిమాకి. చూసేదంతా యూత్ వాళ్ళందరూ బూతే అనుకొని నమ్మారు వీళ్ళు. అసలు చూసిన వాళ్ళు సిగ్గుపడాలి ఈ సినిమా అని చెప్పాలి. ఎందుకు చెప్పనా, వీళ్ళు ప్రమోషన్స్లో కూడా కండోమ్ల గురించి మాట్లాడారు ఆ నిర్మాత. అండ్ ఇంకా పిచ్చి పిచ్చి ప్రమోషన్లు ఇవన్నీ. ఇంకా సినిమా చూసే వాళ్ళని కూడా చూడనివ్వాల. థియేటర్లో డబ్బులు వర్షం అంటే మనీ మూవీ, అదేంటిది మనీ రైన్ ఇన్ మూవీ హాల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ అని చెబితే గట్టిగా వేసుకున్నాం మేము. ఎందుకు, అది ఒక ఉగ్రవాది చర్య, అది టైట్గా ఉంటాయి సీట్స్, నువ్వు డబ్బులు వేసేస్తా కొట్టుకు చావరా, తొక్కిసలాట జరిగితే పిచ్చగా జరుగుతుంది, మామూలుగా జరగదు. ఆ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ ఇంతే, ఇక్కడ మామూలు విధ్వంసం ఉండదు. ఈ విషయం చెబితే అవును కదా అని అప్పుడు వాళ్ళకి తెలుసుకొని దాన్ని విరమించుకొని ఎవరో ఒక అబ్బాయి అట్లా వచ్చి మీకు డబ్బులు వేసిపోతారు అని చెప్పారు. తర్వాత యాక్చువల్గా ఏం చేశారంటే సీటు కింద పెట్టామని వీడియోలు తీశారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ కూడా చెప్తా. ఎవడో వచ్చి నీకు డబ్బులు ఇవ్వాలి, ఓ ముసుగు మనిషి ఎవరో ఒకరు అట్ట తిరుగుతూ ఉంటారు. నువ్వు సినిమా ఎందుకు చూస్తావు చెప్పు? ఎప్పుడు అవును కరెక్టే, అది వీడా పోనీ సినిమా ఎక్కడ చూస్తావు? కరెక్టే, పోనీ డబ్బులు పెట్టావు సీట్ కింద, సినిమాకి వచ్చి కూర్చున్న ఇంతే. ఎవడన్నా లైట్ వేసుకొచ్చి బాబు నా సీట్ మళ్ళీ కొంచెం లేటుగా వచ్చినోడు టార్చ్ చేసుకుని ఇటు తిరుగుతావు. అవును, బుర్రపాటిని ఎవడు లేసినట్టే చూస్తావు. నువ్వు సినిమా ఎప్పుడు చూస్తావు? నీకు సినిమా ఏమెక్కుద్ది? ఫస్ట్ నీకు అదే కదా మెయిన్. సో నీకు కావాల్సింది పబ్లిసిటీ, సినిమా కాదు అక్కడ. అది అర్థమైపోయింది. అంటే ఇది ఫూలిష్నెస్, అది ఫూలిష్నెస్. ఫస్ట్ ఫూలిష్నెస్ అది ఉగ్రవాద చర్య, అది బికాస్ యు ఆర్ ప్లానింగ్ 300 to 400 పీపుల్స్ డెత్ అక్కడ, కొట్టుకు చావండి అని. ఆడు ఇంకోటి ఏం చేస్తాడు, ఇక్కడ ముట్టుకుంటాడు ఆడోళ్ళని, ముట్టేసుకొని నోట్ అనుకున్నాను ఆంటీ అంటే. ఎట్లా జరుగుతాయి చూడు. దేవుడి దయ వల్ల కాబట్టి చిన్నపిల్లలు ఉండరు. లేదంటే ఇట్లా చిన్నపిల్లలు కూడా పట్టుకొని డబ్బులు వేస్తుంటే ఇటు ఇసిరేసి అటు పట్టుకోవాలా చెప్పు? మనకు కావాలి కదా. అట్లాంటి వేషాలు వేయొద్దు. అది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ద ఫస్ట్ టైం అంటే అది చేయకూడదు అని, నిన్ను చేయమని కాదు, అంతే. సో అది ఫ్లాప్, ఇది ఫ్లాప్. ఇక మేము వీడియోలు చేసేసరికి వాళ్ళకి అనిపించి ఉండొచ్చు. మొత్తానికైతే ఏదో రకంగా నెట్టుకొచ్చారు. ఇక సినిమా అంటే ఎలాగో అది జీరో మూవీయే, వీళ్ళు తీసింది పబ్లిసిటీ కోసమే అర్థమైపోతుంది. బట్ ఆ సినిమా టైటిల్ అనేది కొంచెం వివాదం అయితే అందరి నోట్లలో నానాలి, అది మెయిన్ కాన్సెప్ట్. దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు ఆ అబ్బాయి మీద పోలీస్ కంప్లైంట్ పెట్టాడు. అతను ఏదో రివ్యూ ఇచ్చాడు, అతను రివ్యూ ఇవ్వడం వల్లే నా సినిమా ఇలా చెడింది అని. ఇది కూడా పబ్లిసిటీ స్టంట్. 2 రోజులు అందరు డిబేట్లు పెట్టి మాట్లాడుకున్నావా దేని గురించి? దాని గురించే. ఆ ప్రొడ్యూసర్ కూడా వచ్చాడు, ఆనందం తట్టుకోలేక పిలిస్తే తను కూడా వచ్చి కూర్చుంటున్నాడు. ఎందుకు పెట్టారండి అని. ఏమన్నాడు అంటే ఆయన ఏదో అన్నాడండి అన్నాడు. ఏమన్నాడో తెలియకుండా కేసు ఎలా పెట్టారండి అని అడిగితే నీళ్ళు నమ్ములుతున్నాడు. అది గుర్తులేదంట. మళ్ళీ అతను బిట్స్ ఫిలాని టాపర్ అంట. చూడు ఏ అంశం మీద కేసు పెట్టావు అంటే, ఒక అంశం నిన్ను బాగా హర్ట్ అయింది, హర్ట్ చేసింది, రాత్రి పడుకున్న అదే కల్లో తిరుగుతుంది కాబట్టి తెల్లారి లేసి నువ్వు కంప్లైంట్ ఇచ్చావు. అదేంటి అని అడిగితే చెప్పట్లా, ఏదో లేను. అప్పుడు డైరెక్ట్గా అడిగేసా, నాకు అనిపించింది చెప్తున్నా దీంట్లో. ఆ పూల చొక్కాతో ఈ ప్రొడ్యూసర్ కూడా లింకప్ అయ్యి ఓ వారం రోజులు మా సినిమా మీద బజ్ ఉండాలయ్యా, నేను నిన్ను మీద కేసు పెడతా, నువ్వు కూడా స్టేషన్కి పో, ఏదో రకంగా లాయర్ని మేనేజ్ చేసి ఏదో ఒకటి చేసి నేను నిన్ను మళ్ళీ తీసుకొస్తా, 5 లక్షలు ఇస్తా 10 లక్షలు ఇస్తా అంటే ఇది అవ్వచ్చు. నేను ఇది సోహెల్ దగ్గర జరిగినప్పుడు అనుకున్నా యాక్చువల్లీ సేమ్ ఇదే. సోహెల్ అట్ ద సేమ్ టైం పూల చొక్కా వీళ్ళు కలిసిపోయి ఏదో గేమ్ ఆడుతున్నారు కావాలనేది. ఇది ఏదో బూట్ కట్ బాలరాజుకి సంబంధించి బయట ఎస్టాబ్లిష్ ప్రమోట్ అవ్వడానికి కావాలని ఏదో చేస్తున్నారు సంథింగ్. ఆ పిల్లోడు నిజంగా ఏడ్చాడు. ఆయన పెయిన్ ఏంటంటే వాళ్ళ నాన్న రిటైర్మెంట్ డబ్బులు కూడా తెచ్చేసాడు. సింగరేణి వాళ్ళు రిటైర్ అయితే ఇంత ఇస్తారు. అది ఏంటంటే సింగరేణి రిటైర్మెంట్ ఆ డబ్బుల్ని నిజంగా అసలు ఏమి చేయబుద్ధి అవ్వదు, ఎవరికి అప్పివ్వబుద్ధి అవ్వదు. కూతురు పెళ్లి కూడా చేయాలనిపిస్తుంది తెలుసా, ఏదైనా ఇన్వెస్ట్మెంటే చేయాలనిపిస్తుంది, ఒక ఇల్లో పొలమో కొనాలంతే. సింగరేణి రిటైర్మెంట్ డబ్బులు
బేసిక్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయినా కూడా నాకు తెలియదు ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయో. సింగరేణి వాళ్ళని నేను చూస్తా కాబట్టి ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ వాళ్ళ రిటైర్మెంట్ అంటే అదో పండగ. ఆ డబ్బులు అలాగే దాచుకుంటారు వాళ్ళు. అదేంటో మరి దాని ఖర్చు కూడా పెట్టరు, అట్లాగే ఉంచాలి, అది ఇంట్లోనే ఉండాలి, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గోల్డ్ మెడల్ టైప్, లేదా గోల్డ్ కొనుక్కుంటారు పోనీ, అదని ఉంటుంది ఆ గుర్తు. అట్లా నువ్వు చెప్పిన ఒక పథకం వచ్చినట్టు దాచుకుంటారు. అట్లాంటి ఎమోషన్ ని బయటికి తీసి సినిమా తీసాడు సోహెల్. డబల్ అవుతాయేమో అన్న ఆశతో. కంటిన్యూస్ డబల్ అని కాదులే, సినిమా చేయాలి అదే ఉంటుంది అంటే మరి పోగొట్టుకోవడానికి కూడా చేయరు కదా, ఇట్స్ నాట్ ఎ డొనేషన్ కదా. ఆ ఎమోషన్ క్యారీ అయినప్పుడు దాన్ని కనీసం డబల్ చేసి ఉన్నది అక్కడ పెట్టేసి మిగతాది ఏదో చేద్దామని అనుకున్నాడు. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్. సార్ ఇప్పుడు మీ స్టాండ్ ఎవరి వైపు ఉంది ఇప్పుడు? అసలు మీరు అసలు ఎవరి వైపు స్టాండ్ తీసుకున్నారు? నేను ఎవరి వైపు స్టాండ్ తీసుకోను, ఎందుకంటే ఇప్పుడు స్టాండ్ ఇప్పుడు పూల చౌక ఏమంతా ఉత్తమోత్తముడే కాదు కదా. ఇప్పుడు అతను అంతే బేసిక్గా. ఇప్పుడు నువ్వు ఎవరైనా సరే ప్రమోట్ చేయమంటే చిల్లర తీసుకొని ప్రమోట్ చేస్తా, అది ఆయన ఇష్టం లేదు, నేను అతన్ని ఏం అనలేను. అలానే అతను నేరస్తుడు కూడా కాదు. అతని వెటకారం కొంతమందికి ఇబ్బంది వేసింది అంతే. నేను వెటకారంగానే కదా మాట్లాడతా. అది వెటకారం వేరు. ఏమో మరి ఆయన నాకు అనిపించింది నిన్న నేను కూర్చున్నప్పుడు కూడా సోహెలే డైరెక్ట్గా ఆ వెటకారం నేను కూడా చాలా వెటకారంగానే కదా మాట్లాడతా అని అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. సెటైరికల్ గా మాట్లాడడం వేరు, వెటకారంగా మాట్లాడడం వేరు. సెటైర్ ఈజ్ అన్ ఆర్ట్. వేయడము ఆర్టే, నువ్వు సెటైర్ ని తీసుకోవడం కూడా ఆర్ట్. వెటకారం అనేది వేరు. వెటకారం ఎలా ఉంటుంది అంటే గుణపం తీసి గుచ్చినట్టు. సరే వాట్ ఎవర్. సో ఇట్లా వాళ్ళ మధ్యలో ఏదో అయ్యింది. ఈ గొడవ నేను అనుకున్నది అయితే ఇది. నేను ప్రొడ్యూసర్ డైరెక్ట్గా అడిగా, ఇదే నా స్ట్రాటజీ, కావాలని ఇలా చేస్తున్నావా అని అడిగితే లేదా ఈ ఐడియా ఇప్పుడు మీరు మాకు ఇచ్చారు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాడుకుంటాము అన్నాడు. సరే వాడుకుంటా, నాతోనే పెట్టుకోండి అని చెప్పి. సి అండ్ ఇప్పుడు ఇక్కడ ఒరిగింది ఎవరికో చెప్పనా, పూల చొక్కకే ఒరిగింది. ఏం ఒరిగింది చెప్తా. సోహెల్తో గొడవ పెట్టుకున్నప్పుడు ఇంత ఫాలోయింగ్ పెరిగింది, ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది సబ్స్క్రిప్షన్. ఏమో నాకు అతని ఫేస్ మళ్ళీ జనాల ముందుకు వచ్చి ఫోకస్ పూల చొక్కా మీద పడిందే తప్ప అతనికి ఏదో వచ్చేసి పడిపోయింది బాగా నాకైతే తెలిసాడు కదా. ఒక నిమిషం, ఇప్పుడు ఆయన మీద డిబేట్లు పెట్టుకునే రేంజ్కి అయితే వచ్చాడు. పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాట్ ఎవర్. ఆ డిబేట్లో కూడా ఎవరిని సపోర్ట్ చేస్తారు అంటే ఇంచుమించు 50-50 ఉన్నారు. ఈయనకి ఇంకో 5% ఎక్కువ ఉంది. 45 మెంబర్స్ ప్రొడ్యూస్ ఉంటే 55 మెంబర్స్ పూల చొక్కా వైపు. మరి ఏమంటాను చెప్పు. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా పెద్ద ఇదేం కాదు కదా. ఆయన పెట్టుకున్నది సోహెల్ తరపున అయితే అక్కడ సోహెల్కే సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఇది ఆయన రేపు ఇంకెవరితోనో గొడవ పెట్టుకుంటాడు. ఇట్లా 3 డిబేట్లు పెట్టామనుకో, తెల్లారి మనం కూడా పూల చొక్కా సినిమాకి రివ్యూ చెప్పాల్సి వస్తుంది. వాడిని కూడా హీరో చేసేస్తారు, ఇంకేం పబ్లిసిటీ వచ్చింది కదా అని. సో ఇక్కడ ఏం అవ్వలా. ఒకవేళ ఇది కనుక స్ట్రాటజీ అయితే పోలీసులను ఫూల్స్ చేశారు వీళ్ళు, ఆ నిర్మాత ఈయన కలిసి. బయట పెడితే మాత్రం మరి ఇన్ కేస్ ప్రాంక్ అయితే వాళ్ళని ఫూల్స్ చేశారు. ఏం ప్రాంక్. ఇప్పుడు ఇంకోటి, ఇక్కడ 40,000 ఎట్లా అడుగుతావు అని ఆయన అంటున్నారు. చాలా మందిని చూసా. ఇక్కడ నేను ఇతనికే సపోర్ట్ చేస్తా. ఎందుకు చెప్పనా, ఆ టీము ఆన్లైన్లో అందరికీ ఐఫోన్లు పంచింది. మనీ రేనిన్ సినిమా హాల్ అనింది, మీకు 10,000, 20,000, 50,000 అట్లా పడేయచ్చు అని వాళ్ళు చెప్పారు. అలా చెప్పినప్పుడు వీడు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదుగా. అంటే మీరు ఇస్తున్నారు కదా అందరికీ, నువ్వు ఏమి ఇవ్వలేదు. ప్రొడ్యూసర్ అండి మొత్తం పోయిందండి, మీరే సహాయం చేయండి అంటే నాకు 40,000 ఇస్తేనే చేస్తా అంటే అది తప్పు. నువ్వు అందరికి తీసుకో 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 అని పంచినప్పుడు వాడు కూడా నాకు కూడా ఇవ్వు అని అడిగాడు. తప్పే ఉంది దాంట్లో. నిన్న కూడా చాలా మంది రివ్యూకి 40,000 అంటే 40,000 వాళ్ళు పంచుతున్నారు కాబట్టి వీడు అడిగాడు. వీడు వెళ్ళి మెడ మీద కత్తి పెట్టి నాకు 40,000 ఇస్తేనే నీకు పాజిటివ్ ఇస్తా, లేదా నీ సినిమా మటాష్ చెప్పలా. అంతే. ఇక్కడ జస్ట్ ఈగో క్లాషెస్ అయ్యాయి అంతే, అంతమించి ఏం లేదు. ఆయన అడగడం 40,000 కాదు, వాడు 1,00,000 అడిగినా తప్పలేదు. అది ఎవడ పిలవమన్నాడు, ఎవడ ఆఫర్ చేయమన్నాడు కదా, నువ్వు వెళ్తేనే కదా. అదే ఆయన ఎక్కువ అడిగాడు, అది నువ్వు ఎక్కువగా ఫీల్ అయ్యావు, మీకు తెగింది. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఏంటంటే చాలా సందర్భాల్లో జరుగుతూ వస్తున్నాయి. నువ్వు అక్కడికి వెళ్తున్నావు బేరసారాలకి, బేరం కుదరకపోతే మనం నెగిటివ్ చేసేస్తున్నావు. లాస్ట్ టైం ఒకసారి ఆ తీన్మార్ మల్లన్న అనే ఆయన కూడా కంట్రీ డిలైట్ వాళ్ళు అందరికీ యాడ్లు ఇచ్చారు, మొత్తం అందరు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా మనకి ఇంత పెద్ద ఛానల్ ఉంది, మనకి ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, మనకెందుకు ఇవ్వడు అడుగు అని అన్నాడు. కంట్రీ డిలైట్ అందరికి తీసుకోండి తీసుకోండి తీసుకోండి, ఆయన కూడా వచ్చాడు మార్కెట్లో. వీళ్ళు అడిగారు నాకు అని, రేట్ పడలా.
నేను అడిగితే నువ్వు అట్లా అంటావా, ఉండు నీ సంగతి, అసలు అది పాలే కాదు అది విషయం అని చెప్పి పెద్ద పెద్ద వీడియోలు చేసాడు. ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు కూడా ఇక్కడ ఇదే జరిగింది. ఒక బ్రాండ్ ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు పూల చొక్కా అని. ఆ బ్రాండ్ వాల్యూ మార్కెట్లో చెప్పాడు. నీకు అంత సీన్ లేదని నేను అన్నాడు. పోండి ఎటు పడితే అటు. నీకు పూల చొక్కా నచ్చకపోతే ఇంకేదన్నా చెట్టు చొక్కాకేళ్ళు, ఆకుల చొక్కాకేళ్ళు, ఎంత పడితే అక్కడ ఇచ్చుకో, అంతే కదా. నీకు గో ఫర్ ఆల్టర్నేట్. వీడి మీద కక్ష పెంచుకొని ఏదో చేయాల్సి వస్తుంది. ఇది కూడా సినిమా స్ట్రాటజీ యాక్చువల్గా చెప్పాలంటే. వీళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఈ వారం అంతా ఉంచాలి. నెక్స్ట్ ఇంకో స్ట్రాటజీ, ఈరోజు వీళ్ళందరూ కలిసి ఏదో పెద్ద సమావేశం పెడుతున్నారంట రివ్యూల గురించి. ఈ సినిమా నుంచే ఈ స్టాండ్ రావాలి, ఈ మార్పు రావాలి అని చెప్పేసి ఆయనకు ఆ థాట్ ఉంది. అంటే రేపటి రోజు ఒకప్పుడు రివ్యూలు ఉండేయండి, పలానా సినిమా వచ్చిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళు ఇవ్వడం మానేశారని మాట్లాడుకోవాలి అట్లా. అండ్ ఇంకొకటి, నేను కూడా దీనికి వ్యతిరేకమే బేసిక్గా. సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ టాక్స్ ఎందుకు? వాడి అభిప్రాయం పాజిటివో నెగిటివో ఇతను వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒకప్పుడు పబ్లిక్ టాక్స్ లేనప్పుడు సినిమాలన్నీ 100 రోజులు ఆడాయి. ఇప్పుడు పబ్లిక్ టాక్లు, ట్రైలర్లు, టీజర్లు అన్నీ వచ్చేసరికి, ప్రమోషన్లు ఎక్కువయ్యేసరికి సినిమా 3 రోజులకు పడిపోయింది. నా డౌట్ ఇక్కడ పబ్లిక్ టాక్ వల్ల ఏం డౌన్ అవ్వలేదు అనిపిస్తుంది. కాకపోతే పబ్లిక్ టాక్ లో కూడా జెన్యూనిటీ లేదు. అది జనాలకు తెలియట్లా. అదే అంటున్నా, అస్సలు జనాలకు తెలియట్లా. చూస్తున్నారు పొద్దు పొద్దు ఏమన్నారా సినిమా టాక్ ఎట్లా వచ్చిందిరా. ట్విట్టర్ పెట్టుకోండి. ట్విట్టర్ ఏంటి? నువ్వు సినిమా చూసి నువ్వు నీ ఫోన్లో పెట్టుకుంటున్నావు. దట్ ఈస్ జెన్యూన్. ఐ యాక్సెప్ట్ ట్విట్టర్. నువ్వు కొన్నావు, ఒక ఈవెంట్కి వెళ్ళావు, నీకు అది నచ్చిందో లేదో, బాగుందో బాగాలేదో నీ పెట్టుకున్నావు అంతే. ట్విట్టర్ వల్ల నో బడీ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. కానీ పబ్లిక్ టాక్ ఏంటంటే వాడి మొహం, వాడి ఎక్స్ప్రెషన్, ఇది సినిమానే, అసలు ఇది ఏందో అని ఒక రకంగా చెప్పేస్తూ ఉంటారు. ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో అండ్ మళ్ళీ రివ్యూస్ ఇవ్వడం, ఇప్పుడు మేమైనా సరే ఓ సినిమాకి రివ్యూ ఇవ్వాలి అనుకుంటే, ఇప్పుడు నువ్వు అడుగుతావు చూసావా రివ్యూ ఏంటి అని. ఫస్ట్ రివ్యూ ఇస్తే బాగా పోతాయని మనకు ఉంటుంది ఆశ. ఒకప్పుడు రివ్యూలు ఎలా వచ్చేవంటే, సినిమా రిలీజ్ అయిన 3 వారాలకి సంతోషం పత్రికలనో, లేకపోతే మన సూపర్ హిట్లోనో, రామోజీరావు పత్రిక ఏంటది, సితారాలోనో లాస్ట్ పేజీలో వచ్చేవి, ఈ సినిమా ఇట్లుంది, దాని గురించి ఒక ఆర్టికల్ రాసి కింద రేటింగ్ వేసేవాళ్ళు. ఇప్పుడు మనకు వెబ్సైట్స్ వచ్చేసాయి కాబట్టి ఆ రోజే వచ్చేస్తున్నాయి. మనం ఇంకా ముందు అప్పటికప్పుడు ఎవడు ముందు చెబితే వాడు రివ్యూ బాగా పోవాలి. అది నేనా, లేకపోతే నువ్వా, లేకపోతే ఇంకెవరైనా సరే, వేరే అనలిస్ట్లా, హూ ఎవర్ ఇట్ ఈస్, లేదా ఐమాక్స్ దగ్గర పబ్లిక్ టాక్, అదంతా ఇంత సినిమాని చంపేస్తుంది. డేస్ తగ్గుతా వస్తున్నాయి. మీరు గమనిస్తే 1 డేకే సినిమా రిజల్ట్ అయిపోతుంది తెలుసా. ఒకప్పుడు పోస్టర్ పడి మన ఇంటి ముందు మైక్ ఆటో వాడు ఒకటి వస్తాడు, నేడే చూడండి అని. ఆ ఆటో చుట్టూ ఉండే పోస్టర్లు వస్తే తప్ప ఓహో ఈ సినిమా వచ్చిందా తెలీదు. వెళ్ళే వాళ్ళు చూసి ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి చెప్పి అట్లనే ఈ పెదరాయిడ్లు, ఇంట్లో ఇళ్ళ వంటింట్లో ప్రియురాలు, శుభలగ్నాలు ఇవన్నీ 100 రోజులు ఆడాయి. ఇప్పుడు మనకి ఏంటి, అనౌన్స్మెంట్ దగ్గర నుంచి న్యూసే. అది క్లాప్ కొట్టారు, ఒక కాంబినేషన్ సెట్ అయింది. తర్వాత వీళ్ళు ఇప్పుడు అక్కడ షూట్ చేస్తున్నారు, ఇక్కడ షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ దానికి సంబంధించి ఒక గ్లిమ్స్ వస్తుంది, మోషన్ పోస్టర్ వస్తుంది, వాడి లుక్ వస్తుంది. ఇంకా అందులో ఎంతమంది ఉన్నారు అందరు లుక్లు వస్తాయి. మళ్ళీ గ్లిమ్స్ 1, గ్లిమ్స్ 2, గ్లిమ్స్ 3, టీజర్ 1, 2, 3, ట్రైలర్ 1, 2, రిలీజ్ ట్రైలర్ అంట. మళ్ళీ నువ్వు సినిమా అంతా చెప్పాయి, ఇంకెందుకు థియేటర్కి రావడం, అవసరం లేదు. తర్వాత ఇక్కడికే వీడు ఒక అంచనాలు పెట్టేసుకుంటున్నాడు, చూడొచ్చా చూడలేదని డిసైడ్ అవుతున్నాడు. నీకు అక్కడ 50% ఆడియన్స్ పోయారు యాక్చువల్లీ. చూడొచ్చా చూడొద్దా అనే డైలమాకి వచ్చినప్పుడే 50%లో ఉంది. సో చూడొచ్చు అనుకున్నాడే వస్తాడు, వద్దు అనుకున్నాడు ఓటీటీకి వెళ్ళిపోతాడు. ఈ చూద్దాం అనుకున్న 50%లో కూడా వెళ్దామా వద్దా అని ఆలోచిస్తాడు. బుక్ మై షో ఓపెన్ చేసి ఇక్కడ పైన ఉండదు ఈ సినిమా, ఇక్కడ కింద ఉంటుంది, ఇదేంది ఇంత కింద ఉంది అని చూస్తాడు. ఎందుకైనా మంచిది యూట్యూబ్, సినిమా బాగుంది సూపర్, కేక్ ఓకే వెళ్దాం, అబ్బే ఏం బాగాలేదండి, అమ్మో వద్దు చూడు ఇంత డెసిషన్ అయిపోయింది. ఇంతకుముందు అట్లా లేదు కదా, ఎక్కడికి వెళ్తారు, సినిమాకి వెళ్తున్నాం, ఏం సినిమాకి వెళ్తారు, అదే ఏదో వచ్చింది కదా, అది వెళ్ళాక తెలుస్తుంది వాళ్ళకి అది ఏంటి అని. సో మనమే మన సినిమాలను చంపుకున్నాము. ఇంకా 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 పెంచుకోకండి దాన్ని. రివ్యూలు ఇవ్వడం చెప్పండి, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే డోంట్ బి మచ్ నెగిటివ్. రివ్యూ అనేది నీ అభిప్రాయం కదా, నీకు నచ్చలా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇందాక నాకు వచ్చినప్పుడు ఒక బిర్యానీ చెప్పావు, మేబీ అది నీకు ఇష్టమేమో. నేను అదే బిర్యానీ పాండిచ్చేరిలో తిన్నా, నాకు నచ్చలా, నీకు నచ్చింది. టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. కొంతమంది కారం ఉంటే ఇష్టం, కొంతమందికి మిరియాలు ఉంటే ఇష్టం. మిరియాలు ఇష్టపడేవాడు పులావులు తింటాడు, కారం ఇష్టపడేవాడు బిర్యానీ తింటాడు.
అలా అని చెప్పేసి పులావ్ చీ కాదు, ఇటు బిర్యానీ చీ కాదు, ఎవడి టేస్ట్ వాడిది. సినిమా కూడా అంతే, వాడికి నచ్చలేదు, నాకు ఎందుకో నచ్చలేదండి, ఇట్లుంటే నాకు నచ్చలేదు అంతే చెప్పి వెళ్ళిపో. మొత్తం దాన్ని డిసైడ్ చేసి పడేస్తారు, అసలు ఇది ఇటు కాదు ఇటు 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 అని చెప్పేసి. ఇంకా చూసేవాడు కూడా నెగిటివ్ అయిపోతూ ఉంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.